గోన్ సంచి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. సూపర్ హిట్ మూవీ బత్సల మల్లిని ఆస్వాదించడానికి ఇప్పుడే సనెక్స్ట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఆలోపే నన్ను కార్ డిక్కీలో వేసి లాక్ చేసేశారు. ఎంత దారుణమో చూసావా? అంతా మన కళ్ళ ముందే జరిగింది. కానీ ఒక్కరం కూడా గమనించలేకపోయాం. ఏంట్రా, ఇప్పుడైనా నమ్ముతావా? ఏం డాడీ, ఇక మీదటైనా మీ అమ్మే ఇదంతా చేసిందని మాట్లాడడం ఆపేయ్. ఆపడం కుదరదు డాడీ. ఎందుకంటే ఇప్పుడు నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను, నా కన్న తల్లే ఇదంతా చేసుంటుందని. రే, ఇంత క్లియర్గా తెలిసిన తర్వాత కూడా ఎలారా ఇలా మాట్లాడగలుగుతున్నావు? ఎలా అంటే నా కన్న తల్లి ఒరిజినల్ క్యారెక్టర్ గురించి నాకు తెలుసు కాబట్టి. పెద్ద తెలుసు నీకు. డాడీ, తను అనుకున్నది సాధించడానికి ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్తుంది. కానీ ఇక్కడ జరిగింది వేరురా. నేలవేణి క్లియర్గా చెప్తోంది కదా. కామెడీ చేయకండి డాడ్. కిడ్నాప్ చేయడం అంటే ఆవిడే డైరెక్ట్గా మొహానికి మాస్క్ వేసుకుని కిడ్నాప్ చేయడం కాదు కదా. ఏం తెలియనట్టు చెప్తున్నారేంటి డాడీ మీరు కూడా? డబ్బులిచ్చి మనుషుల్ని పెట్టి కిడ్నాప్ చేయిస్తారు. సో ఇప్పుడేమంటావు? సో తన్ని కిడ్నాప్ చేయించింది మీ భార్య అనే అంటాను. ఇంతకు మించి నీతో మాట్లాడడం వేస్ట్ రా. రోడ్డు చూసి నడుపు. ఆ, మీరు మాట్లాడకండి, నేను మాట్లాడను. అదే మంచిది. ఏంటి? నీ పాటికి నువ్వు అమ్మని కూల్చేద్దామని వెళ్ళి మాట్లాడకు. ఎందుకు? ఆ అమ్మకున్న కోపానికి మనల్ని పట్టుకుని కొరికి చంపేసినా చంపేస్తుంది. అవును కాంచనా, అత్తయ్య ఇప్పుడు పిచ్చ కోపంలో ఉన్నారు. ఇప్పుడు జరిగిన గొడవకి ఏం చేస్తారో ఆవిడికే తెలీదు. మనం తట్టుకోలేం. మనం ఏదో అనుకున్నాము, చివరికి ఏదేదో జరిగిపోయింది. తారక్ కంప్లైంట్ ఇచ్చే మూమెంట్లోనే సడన్ గా నీలవేణి నెత్తికి బ్యాండ్ పెట్టుకుని వచ్చి కిడ్నాప్ చేసింది అమ్మగారు కాదు, వేరే ఎవరో అని చెప్పింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఆగు, అది థింక్ చేస్తాను. అవును కాంచనా, ఇలాంటి చిల్లర పనులు చేయడం, కుటుంబాన్ని నాశనం చేయడం మన పనే కదా. మనకిది లైఫ్ టైం కాంట్రాక్ట్ కదా. మనం తప్ప ఇంకెవరు చేసుంటారు చెప్పు? బావా, మీరు కాస్త ఊరుకుంటారా? అలాగేనమ్మా, ఉంటాను. అక్క, నువ్వేమనుకుంటున్నావు? సంథింగ్ ఇస్ రాంగ్. అమ్మ ఇది చేయలేదంటే మరి దీన్ని కిడ్నాప్ చేసింది ఎవరు? వాళ్ళ నాన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? అతను ఎలా సడన్ గా ఇక్కడికి బయలుదేరొచ్చాడు? ఇవన్నీ కూడా ఏదో ముందుగానే ప్లాన్ చేసినట్టు లేదు? లేదు. ఏంటమ్మా టక్కుని చెప్పేశావు? అవును బావా, నాకే డౌటు లేదు. ఈ కిడ్నాప్ కి మొత్తం కారణం ఆ కొబ్బరి మొట్ట నీలవేణినే. ఏమంటున్నావే? దానికదే కిడ్నాప్ చేసుకుందని అంటున్నావా? అలా కాదక్కా, ఇంటికి దొంగల్ని రప్పించింది ఖచ్చితంగా దాని పనే అని నువ్వు నమ్ముతున్నావు కదా? అవును, నేను నమ్ముతున్నాను. అలా మనుషుల్ని రప్పించి దొంగతనం చేయించి అలానే ఇల్లు వదిలి వెళ్లిపోయి ఆ నగల్ని వాటాలు వేసుకుని అలాగే ఊరికి వెళ్ళిపోదామని ప్లాన్ వేసుంటుంది. అదే అయ్యుంటుంది. కానీ ఆ దొంగలకి దీనికి దొంగతనం చేసిన నగలు వాటాలు వేయడంలో ఏదో ప్రాబ్లం వచ్చుంటుంది. అందులో హెవీగా గొడవ ఉంటుంది. అందువల్లే దాన్ని తీసుకొచ్చి మన ఇంటి కారు డిక్కీలో పడేసి వెళ్ళిపోయారు. అదెలా? ఇలానే జరుగుంటుందని అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు? అక్క, నేను స్ట్రాంగ్ గా చెప్తున్నాను.
ఇదే అక్క జరుగుంటుంది. అలా అయితే మన కార్ డిక్కీలోనే ఎందుకు తీసుకొచ్చి పెట్టాలి? అప్పుడే కదా బావా మన మీద అనుమానం వస్తుంది. లేకపోతే పోలీసులు వాళ్ళ మీద దృష్టి పెడితే వాళ్ళు దొరికిపోతారు కదా. అవును కదా, నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. నువ్వు నాలాగే ఆలోచిస్తున్నావు. అదేం లేదమ్మా, తను నాలాగే షార్ప్ అని చెప్తున్నాను. అవునండి, నాకు నిమిష చెప్పేదే కరెక్ట్ అని అనిపిస్తోంది. ఫైనల్ గా ఇది మన నగల్ని దొంగతనం చేసేసింది. ఇప్పుడు మన దగ్గర 1 గ్రామ్ బంగారం కూడా లేదు. అది వదిలేవే, తర్వాత చూసుకుందాం. అక్క చూసుకుందామా? ఏంటక్క అంత ఈజీగా తీసేసుకుంటున్నావు? ఈ రోజు 1 గ్రామ్ బంగారం రేట్ ఎంతో తెలుసా? అహే, నువ్వొక దానివి. దాని దగ్గరే కదే ఉన్నవి. నగలన్నీ మెల్లగా తీసుకుందాంలే. ఒకవేళ అది ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఏం చేస్తావు? దీనంతటికి కారణం మీరే. ఏంటి కాంచనా, మొత్తం అంతా తప్పు నా మీద వేస్తున్నావు? నేనేం చేశాను? ఎవరిని అడిగి మీరు నగలు పోయాయని పోలీసులకి కంప్లైంట్ చేశారు? అందువల్లే అది ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అటు తిప్పి ఇటు తిప్పి చివరికి నన్ను అక్యూజ్డ్ని చేసేసావే. ఇక మీదటైనా ఇలా సొంత బుద్ధి ఉపయోగించకుండా నేనేం చెప్తున్నానో అది మాత్రమే చేయండి. లోకం మొత్తంలో పెళ్ళైన మగాళ్ళందరూ ఇదేగా చేస్తున్నారు. అక్క ఈ నగల దొంగతనం విషయం ఇలానే వదిలేకూడదక్క. ఎలా వదిలేస్తాం? నువ్వేం టెన్షన్ పడుకో. సమయం వచ్చినప్పుడు దాని గురించి కూడా చూద్దాం. సరే పదండి వెళ్దాం. డాడ్, ఎందుకు డాడ్ ఎక్కడికి తీసుకొచ్చారు? చెప్తాన్రా. డాడ్ కమాన్ డాడ్, ఇప్పుడు ఎందుకు గుడికి? అది కాదురా, మీ ఇద్దరికీ పెళ్ళైనప్పటినుంచి ఏదీ మంచిగా జరగలేదు. ఎప్పుడు చూడు ఏదో ఒక ప్రాబ్లం, గొడవలు బాధలు. ఇప్పుడు చూస్తే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాం. అందుకే దేవుణ్ణి మొక్కుకొని వెళ్దామని వచ్చాను. ఇవన్నీ ఎందుకు డాడీ? రండి డాడీ, ఇంటికి వెళ్దాం రండి. రే, గుడి వరకు వచ్చి ఎందుకు ఇవన్నీ అంటావేంట్రా? అయ్యో అలా కాదు డాడ్, ఇప్పుడు మనం చాలా టైట్గా ఉన్నాం కదా, 2 రోజులుగా తిరుగుతూనే ఉన్నాం. అందుకే మరో రోజు గుడికొద్దాం. ఇప్పుడు జరిగిన దానికోసమే మనం గుడికొచ్చినట్టుగా అనిపిస్తుంది. అదే నాకు బాధగా ఉంది. నిజమైన అక్యూజ్డ్ ఎవరో నన్ను చెప్పమంటారా? ఇలా చూడతారా డాడీ, నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉండు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. మీ అమ్మని ఏడిపించడానికి నీకు వేరే దారే దొరకలేదా? సారీ డాడ్, నిజం చెప్పినా కూడా మీరు నమ్మనంటే నేనేం చేయను. రే తారక్, నేను చెప్పేది విను. అమ్మా నేలవేణి, అయ్యా నువ్వైనా లోపలికొస్తావా లేదా? వస్తానయ్యా. సార్, మీకిష్టం లేకపోయినా కనీసం మా కోసమైనా గుళ్ళోపలికి రండి సార్. డాడ్ వస్తాను డాడ్, ఎందుకలా మాట్లాడుతున్నారు? సరే సరే పదండి వెళ్దాం.